మేడం ఇప్పుడు మనకి అంటే చాలా మంది చెప్పుకోలేని సమస్య మెయిన్‌గా సమ్మర్‌లో వస్తూ ఉంటుంది అని వింటూ ఉంటాము. పైల్స్ అనేది. సో, ఈ పైల్స్ అనేది ఎన్ని రకాలు? అండ్ ఎందుకొస్తుంది అసలు? జనరల్‌గా పైల్స్ ఇదేంటంటే సమ్మర్ అని కాదు. హ్మ్. కొంతమందిలో చాలా అన్ని సీజన్స్‌లో కూడా ఉంటూ ఉంటుంది. బట్ ఆ! సమ్మర్‌లో చాలా ఎక్కువొస్తుంది. ఓకే. అంటే పైల్స్ రావడానికి మన ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్ రీజన్. హ్మ్. అంటే ప్రాపర్‌గా ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోకపోవడం గానీ, అంటే వీళ్ళకి మోషన్ అనేది డైలీ సరిగ్గా అవ్వకపోవడం గానీ, హ్మ్. మలబద్ధకం ఉండడం, వీటి వల్ల మనకి పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే అంటే వాళ్ళ రెగ్యులర్ ఇంటేక్‌లో వాటర్‌ని చాలా తక్కువ తీసుకోవడము. హ్మ్. దీనివల్ల బవెల్ మూవ్‌మెంట్స్ అనేవి సరిగ్గా ఉండవు. దానివల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఈ పైల్స్ వచ్చిన వాళ్ళకి మెయిన్‌గా మనం అబ్జర్వ్ చేస్తే ఏజ్‌తో సంబంధం లేదు. హ్మ్. ఈవెన్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరిలో అయినా పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రకాలన్నారు. అంటే పైల్స్‌లో 2 రకాలు మెయిన్. ఒకటి ఇంటర్నల్ పైల్స్ అంటాం. హ్మ్. రెండోదాన్ని ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటాం. అంటే? అంటే ఇంటర్నల్ అంటే ఏంటంటే పైల్స్ అనేవి అసలు ఎక్కడుంటాయి? ఫస్ట్ పైల్స్ ఏంటో తెలుసుకుందాం. హ్మ్. మనం మోషన్‌కెళ్ళేటప్పుడు మలద్వారం దగ్గర మనకి రక్తనాళాలు ఉంటాయి కామన్‌గా. హ్మ్. అవి మోషన్ సరిగ్గా పాస్ చేయకుండా గట్టిగా మోషన్ పాస్ చేసి ముక్కే వాళ్ళల్లో హ్మ్. ఆ బ్లడ్ వెసల్స్ ఉబ్బుతాయి. ఓకే. ఈ రక్తనాళాలు ఉబ్బినప్పుడు వాళ్ళకి అక్కడ ఉండేటటువంటి కండరం ఏదైతే ఉందో అది కొంచెం సాగి కిందకొస్తుంది. హ్మ్. ఆ కండరం బయటికి రావడాన్నే మనం పైల్స్ అంటాం. సో, కొంతమందికి అది ఏమవుతుంది మలద్వారం లోపలే వాపొస్తుంది. హ్మ్. బయటికి రాదు. దీన్ని ఇంటర్నల్ పైల్స్ అంటాం. కొంతమందిలో మోషన్ గట్టిగా ముక్కిపోయినప్పుడు ప్రెషర్ ఎక్కువైపోయి అక్కడుండే రక్తనాళాలు చిన్న చిన్నగా చిట్లిపోయి కొంత హ్మ్. బ్లీడింగ్ గూడా అవుతుంటుంది. కొంతమందిలో ఏమవుతుందంటే ఆ కండ అనేది కిందకొచ్చి అది అలానే కొంత ఆగిపోయి మళ్ళీ మోషన్ పాస్ అయిపోయిన తర్వాత ఈ కండ తిరిగి పైకెళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. ఓకే. సో, ఈ బయటికి కండ రావడాన్ని ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటాం. హ్మ్. సో, దీంట్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది. 1, 2, 3, 4 అని. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మోషన్‌కెళ్ళేటప్పుడు నొప్పి మాత్రమే ఉంటే దాన్ని గ్రేడ్ 1 అంటాం. హ్మ్. మోషన్‌కెళ్ళేటప్పుడు నొప్పుండి కండ బయటికొస్తే దాన్ని గ్రేడ్ 2 పైల్స్ అంటాం. కొంతమందికి కండ బయటకొస్తుంది. మోషన్ అయిపోయిన తర్వాత చెయ్యి పెట్టి వాళ్ళకి పైకనేస్తే ఆటోమేటిక్‌గా పైకెళ్ళిపోతుంది హ్మ్. మలద్వారం నుంచి. దాన్ని గ్రేడ్ 3 అంటాం. ఫోర్త్ గ్రేడ్‌లో మనం చెయ్యి పెట్టి పైకన్నా ఆ కండ బయటికే ఉంటుంది. ఓకే. లోపలికి వెళ్ళదు. జనరల్‌గా ఫోర్త్ గ్రేడ్‌ని సర్జికల్ కండిషన్ అని చెప్తూ ఉంటాం. హ్మ్. సో, బట్ ఇప్పుడు ఈ కేటగరైజ్ చేసుకుంటే ఇంటర్నల్ పైల్స్ అయినా, ఎక్స్‌టర్నల్ పైల్స్ అయినా ఏ గ్రేడ్‌లో ఉన్నా గూడా అంటే హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా అవైలబుల్ ఉంది. హ్మ్. దీనికి సర్జరీ అవసరం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ సర్జరీకెళ్ళిన చాలా మందికి పైల్స్ మళ్ళీ రిపీట్ అయితుంటాయి. ఓకే. సో, బట్ ఇక్కడ మెయిన్ ఏంటి రూట్ కాజ్‌ని ట్రీట్ జేయాలి. అంటే హ్మ్. ఏంటి ఇప్పుడు పైల్స్ వచ్చినాయి. సర్జరీ సొల్యూషన్ గాదు. పైల్స్ ఎందుకొస్తుంది? ఇప్పుడు మీరు అడిగినట్టుగా. హ్మ్. రీజన్స్ ఫర్ పైల్స్ ఏంటి? అది మనం ఇంపార్టెంట్. రీజన్స్‌కెళ్ళినప్పుడు మనం తీసుకునే ఫుడ్ హ్మ్. హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్, మన ఇంటేక్ ఆఫ్ వాటర్, హ్మ్. మన స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అంటే సరైన జీవనశైలి లేని వాళ్ళలో స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువ అడిక్షన్ అలవాటు ఉంటుంది. వాళ్ళల్లో కూడా బవెల్ మూవ్‌మెంట్స్ అనేవి సరిగ్గా ఉండవు. మోషన్ ఫ్రీగా కాదు. హ్మ్. డైలీ మోషన్‌కి వెళ్ళరు. 2 డేస్‌కో లేదా ఆల్టర్‌నేట్ డేసో మోషన్ పాస్ చేసే వాళ్ళలో ఎక్కువ పైల్స్ వస్తుంది. అలానే ఎక్కువ సేపు కూర్చొని జాబ్ చేసేవాళ్ళు. అంటే జంక్ ఫుడ్ బయట ఈ శనగపిండి ఐటెమ్స్ కానీ, హ్మ్. లేదా బర్గర్స్, బేకరీ ఐటెమ్స్ ఎక్కువ తింటూ ఉంటారు. లేదా బిర్యానీలు ఎక్కువ తినేవాళ్ళు. స్పైసీ, మసాలా, కారం ఉన్న ఫుడ్స్ ఎక్కువ తినడం. ఎక్కువ ఔట్ సైడ్ హోటల్ ఫుడ్‌కి అలవాటు ఉన్నవాళ్ళు. హ్మ్. అలానే ఫుడ్‌లో కొంతమంది మజ్జిగ, పెరుగు తక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో పైల్స్ ఎక్కువొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ రోజు మెయిన్‌గా అంటే 4-5 లీటర్స్ వాటర్ మినిమమ్ తాగాలి. హ్మ్. వీళ్ళు ఒక 1 లీటర్ గూడా తీసుకోరు. ఓహ్! ఇలాంటి వాళ్ళలో ఏమవుతుంది బవెల్ మూవ్‌మెంట్ ఉండదు. మూవ్‌మెంట్ లేకపోతే మోషన్ ఫ్రీగా పాస్ అవ్వదు. ఓకే. మేడం ఇప్పుడు ఈ పైల్స్‌లో ఎక్కువ కంప్లెయింట్స్ దేని గురించి వస్తూ ఉంటాయి? చాలామంది ఎక్కువ నొప్పి, అసలు హ్మ్. మంట తట్టుకోలేరు వాళ్ళు. అంటే మోషన్‌కెళ్ళాలంటే భయమేస్తుంటది వాళ్ళకి. రెండోది బ్లీడింగ్. మోషన్‌కి వెళ్ళినప్పుడల్లా కొంత బ్లడ్ అనేది లూజ్ అయితూ ఉంటారు వీళ్ళు. అది ఏమవుతుందంటే కొంతమందిలో డ్రాప్స్ లాగా ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్‌లో. ఇంకా సివియర్‌గా పైల్స్ వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ అయిపోయి వాళ్ళకి రక్తహీనత అంటారు. అంటే హ్మ్. ఎనీమియాకి కూడా దారితీస్తుంది. ఆ ఓహ్! కండిషన్‌లో మనం సర్జరీ అనేది అడ్వైస్ చేయాల్సుంటది. ఓకే. కొంతమందికి ఏమవుతుందంటే, ఈ పైల్స్ వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా కండ బయటకొచ్చి అది కొంత అసౌకర్యాన్ని కలిగించడం. హ్మ్. కూర్చోవాలన్నా, నుంచోవాలన్నా ఇబ్బందుండడం. మోషన్‌కెళ్ళి మంట, నొప్పి చాలా ఎక్కువయ్యి, ఆ కండరాలు ఏదైతే ఉంటాయో మలద్వారంలో,
వాటి మీద ప్రెషర్ అయిపోయి చిన్న కట్స్ లాగా కూడా అవుతూ ఉంటాయి. దీన్ని ఫిషర్ అంటుంటారు. కొన్నిసార్లు పైల్స్ ఫిషర్ అంటే మోషన్ అవ్వకపోవడం వల్ల అక్కడ ఉన్న స్కిన్ కొంతవరకు రప్చర్ అవుతుంటుంది అనమాట. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళకి వాష్ చేసుకునేటప్పుడు మంట రావడం, నీళ్లు తగిలినా అట్లా పెయిన్ రావడము, కూర్చోవాలన్నా ఒక హార్డ్ గట్టి దాని మీద కూర్చోలేకపోవడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఎక్కువగా ఇది హై ప్రొఫైల్ జాబ్స్లో వస్తూ ఉంటుంది. ఎందుకంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, నిద్ర లేని వాళ్ళల్లో, అంటే డైటరీ హ్యాబిట్స్ ఒకటి, లైఫ్ స్టైల్, మినిమం ఎక్సర్సైజ్ ఇవి కూడా లేవనుకోండి, తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ కాదు. అలానే మనం తీసుకునే ఫుడ్లో జంక్, మసాలా ఎక్కువ ఉండి, ప్రోటీను, ఫైబరు తక్కువ ఉంటే వాళ్ళల్లో కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఎక్కువగా అంటే చిక్కుడుకాయ లాంటివి, బఠానీ లాంటివి, వాటర్ ఎక్కువ తీసుకోవడం, మినిమం సలాడ్స్ తీసుకోవడం, అంటే డైలీ చలవ చేసే పదార్థాలు అంటాం. బాడీలో హీట్ తగ్గించుకోవాలి. సబ్జా కానీ, షుగర్ కేన్ అంటే మన చెరుకు రసం లాంటివి, సమ్మర్లో కొబ్బరి నీళ్ళు, బార్లీ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనం కొంతవరకు పైల్స్ని తగ్గించుకోవచ్చు. ఓకే మ్యామ్.